అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు జలకులు ఇస్తూనే ఉన్నారు. టీడీపీ పార్టీకి జలకులు ఇస్తున్నారనే వార్తలు వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ టీడీపీ జనసేనను విడగొట్టాలి, కూటమి ప్రభుత్వాన్ని సీలికలు చేయాలనే విషయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది వైసీపీ పార్టీ. అవి నిజమేనని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం టీడీపీ పార్టీకి జలకులు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం, కాకినాడ పోర్టులో, అలాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలపై దాడులు, అలాగే తిరుపతిలో టీటీడీ చైర్మన్ ఈవో రామానాయుడుతో క్షమాపణలు చెప్పించడం, ఇలాంటి విషయాలను చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి జలకులు ఇస్తున్నారనే వార్తలు నిజమేనని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆయనను బలపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ సహకారంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో తన పార్టీని బలపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తూనే ఉన్నారు. తన పార్టీని బలపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, అలాగే డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆయన గ్రామాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మనం చూసాం, రీసెంట్గా అడవిలో ఉండే వాళ్ళను కలిశారు. అలాగే కొన్ని పనులైతే చేస్తూ ముందుకొస్తున్నారు. ఆయన ఏదేమైనప్పటికీ కేంద్రం నుంచి నిధులు తెప్పియడంలో కీలక పాత్ర పోషిస్తూ టీడీపీ పార్టీకి అయితే జలకులు ఇస్తూనే ఉన్నారు. టీడీపీ పార్టీని అణగదొక్కడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయాలను నిజమేనని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీడీపీ పార్టీలో ఉన్న లీడర్లంతా విమర్శలు చేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ఆయన మాకు చెప్పడం ఏంటి, చెప్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి కానీ ఈయన ఎవరు, ఒక మంత్రి, సాధారణ మంత్రి మాకు చెప్తే మేము వినాలనా అనే విమర్శలు అయితే టీడీపీ పార్టీ వర్గాలలో ఉన్న వారంతా విమర్శలు చేస్తూ, ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అయితే తన పార్టీని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తూ టీడీపీ పార్టీకి జలకులు ఇస్తూ ముందుకొస్తున్నారు. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. అందరికీ నమస్తే.